మంత్రి నారాయణ గారు నిన్న అసెంబ్లీలో మొదటి రోజే ఈ అమరావతికి సంబంధించి స్టేటస్ ఎలా ఉందని చెప్పేసి వివరిస్తూ ఎన్ని పనులు అసలు మొత్తం చేపట్టారు, ఎన్నిటికి అనుమతులు ఇచ్చారు, అలాగే ఏవేవి ప్రాజెక్టులు ఏ దశల్లో ఉన్నాయో అని చెప్తూ ఆఖరికి ఈ ఎక్స్పెండిచర్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. 25% పెరుగుదల. దానికి కారణం ఆయన ఏం చెప్తున్నాడు, 2019-24 మధ్యలో అసలు అమరావతిలో మొత్తానికే పనులు ఆగిపోయినాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతిని నిలిపివేసింది కాబట్టి ఇప్పుడు కొత్తగా అంచనాలు, దాని ద్వారా ఆటోమేటిక్గా ఈ ఇన్ఫ్లేషను, ఈ రేట్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఆ రకంగా వ్యయం పెరగబోతోంది. పెరిగినట్లే 25% అంటున్నారు. అంటే 100కి 25 రూపాయలు. అంటే ప్రస్తుతానికి నాకు గుర్తున్నంత వరకు జరుగుతున్నటువంటి పనుల విలువ 50,000 కోట్ల రూపాయలు పైమాటే. దాదాపు 60,000 కోట్లకు సంబంధించినటువంటి పనులకు సంబంధించిన ఇవి వర్క్స్ నడుస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో పేరుకి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉండి ప్రపంచ బ్యాంకు, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, నాబార్డు ఇటువంటి సంస్థలు ఇచ్చినటువంటి అప్పుల ద్వారా అమరావతి కట్టబడుతుంది, మనందరికీ తెలుసు. యాజ్ ఆఫ్ నౌ దీని ఫండింగ్ కానీ లేదంటే కనుక ఇప్పుడు 25% అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, పెరిగినా కానీ డైరెక్ట్గా మన స్టేట్ ఎక్స్చెక్కర్ మీద పడే అవకాశం అయితే లేదు. ఆ రకంగా మన రాష్ట్ర ఖజానా మీద డైరెక్ట్ ఇంపాక్ట్ లేదు. మరి 25% పెరిగితే ఏంటి, 50% పెరిగితే ఏంటి అనే క్వశ్చన్ వస్తే ఎండ్ ఆఫ్ ది డే ఇవి అప్పులు కాబట్టి డౌన్ ది లేన్ ఇప్పుడు చెప్తున్న ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా 30 సంవత్సరాల పాటు మనం ఏమి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, 30 సంవత్సరాల పాటు మనకు టైం ఉంది, 30 సంవత్సరాల తర్వాత కట్టుకోవచ్చు, ఈ లోపల అమరావతి సిద్ధమైపోతుంది. అమరావతి అంటేనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంది. అమరావతి ద్వారా రూపాయి రాష్ట్రానికి వస్తుందే తప్ప భవిష్యత్తులో ప్రస్తుతానికైతే అమరావతి వలన రాష్ట్ర ఖజానాకి, రాష్ట్ర ప్రజల మీద ఎటువంటి భారం ఉండదు. ఈవెన్ ఈ అప్పులన్నీ కూడా అమరావతి తనంతాని తీర్చుకోగలదని చెప్పి చెప్తున్నారు. మరి 25% పెరిగితే ఈ రకంగా ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆ రకమైనటువంటి రిటర్న్స్ రాకపోతే, ఇన్ టైం అమరావతిలో గనక ఆ రకమైనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ పొజిషన్ కనుక రీచ్ అవ్వలేకపోతే ఇన్ టర్న్ మరి ప్రజల మీదే కదా పడేది. అది 30 సంవత్సరాల లేకపోతే 35 సంవత్సరాల, అది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తికి మాత్రమే ఉంది. మరి మధ్యవర్తి ఎప్పుడు డబ్బులు కట్టడు కదా, సంతకం మాత్రమే పెడతాడు షూరిటీగా. మరి అలాంటప్పుడు రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలే కదా కట్టాల్సింది. మనం కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ అయినా కట్టాల్సిందే కదా. మరి 25%కి ఎవరు బాధ్యత వహించాలి? దీనికేమి ఒక ఆన్సరబిలిటీ ఉండాలా లేదా? దీనికి కారణమైన వాళ్ళు మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉందా లేదా, అసలు అవసరం ఉందా లేదా? ఉండాలి కదా అనేది మౌలికమైన ప్రశ్న కదా సార్. సార్ ఆడియో రావట్లేదు. ఓకే సార్, వస్తుంది సార్. ప్రభుత్వం అన్నది అది రీసౌండ్ వస్తుంది దగ్గర నుంచి, చూస్తారు రీసౌండ్. ఈ లోపల మీరు మాట్లాడుతుండండి, మీ సైడ్ అయితే బానే ఉంది, నేను చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం అన్నది పార్టీలు ఎవరు పరిపాలించినా కంటిన్యూ ప్రాసెస్. ఈ కంటిన్యూ ప్రాసెస్ లో నీకు గత ప్రభుత్వము 5 సంవత్సరాలు ఏమి చేయకుండా పనులు ఆపేయటం వలన పర్సెంటేజ్ పెరిగింది అని అన్నప్పుడు ప్రభుత్వందే జవాబుదారీ అవుతుంది. అక్కడ నీకు ఇండివిజువల్ రాదు, అంటే వ్యక్తిగతం రాదు. రానప్పుడు చర్యలు తీసుకునే అవకాశమే ఉండదు. ఎప్పుడు చర్యలు అంటే ఏదైనా పని జరిగి దాని విలువ 100 కోట్లు ఉంటే దాన్ని 125 కోట్లకు పెంచి చేశారు అన్నప్పుడు అది ఆధారాలు దొరుకుతాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందువలన ఈ కంటిన్యూ ప్రాసెస్ లో
మా పాలసీ ఇది, మేము 3 రాజధానులు అనుకున్నాము, ఇక్కడ ఫీజిబిలిటీ లేదు కాబట్టి వద్దనుకున్నాము అన్నది వాళ్ళ వాదన. వాళ్ళు అదే చెప్తారు, అదే మాట్లాడుతుంటారు తప్ప ఇంకా ఎందుకు పెరిగాయి అనే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా? ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ అనేది వచ్చినా కూడా ఆనాటికి సాధ్యం అవుతుందా రీపేమెంట్? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హామీ ఇచ్చి ఉండొచ్చు, కానీ సంబంధిత బ్యాంకులకు, సంబంధిత ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లించే పరిస్థితి వస్తుందా అని పెద్ద ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు జవాబు ఎవరు సరిగా చెప్పరు, చెప్పలేరు కూడా. ఎందుకు అంటే 60,000 కోట్లు కాదు, ఇంకా పెరుగుతుంది చూడండి. ఇప్పుడు 60,000 కోట్ల మీద 25% పెరిగితే ఎంత? 80 కోట్లు అయిపోయింది. ఇంకా పెరుగుతుంది, అది పెరుగుతుంది. అయిపోయేసరికి వర్క్స్ పెరిగినప్పుడు 1,00,000 కోట్లు అనుకున్నామండి, 1,00,000 కోట్లు అప్పయింది రాజధాని నిర్మాణానికి. 1,00,000 కోట్లు 30 సంవత్సరాల తర్వాత చెల్లించాలి వడ్డీతో సహా. అంటే వడ్డీ ముందే కట్టమంటున్నారు, కడుతున్నారు లేదో నాకైతే అవగాహన లేదు, కానీ మొత్తం మీద చెల్లించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే, నగరం అభివృద్ధి చెందితే, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మళ్ళీ అంటే పన్నుల ద్వారా తిరిగి వస్తుంది, అభివృద్ధి జరిగే కొద్దీ రెవెన్యూ పెరుగుతుంది అని ఆయన ఉద్దేశం. ఇది హైదరాబాద్ నగరం కాదు. హైదరాబాద్ నగరం వాతావరణం వేరు. హైదరాబాద్ 70% ఇవాళ ఒక్క హైదరాబాద్ నగరంలోనే రాష్ట్ర బడ్జెట్ లో 70% హైదరాబాద్ నగరంలోనే రెవెన్యూ ప్రభుత్వానికి వస్తుంది. అలాంటి పరిస్థితి అక్కడ ఉండదు. ఇప్పుడే చాలా సమయం పడుతుంది. అక్కడ 29 గ్రామాలను మేము అభివృద్ధి చేస్తాము 1,000 కోట్లు పెట్టి అని మంత్రి గారు అసెంబ్లీలో చెప్పినప్పటికి కూడా ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పడి ఆ 29 గ్రామాలు కాదు, మొత్తం ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో 33,000 ఎకరాలు కాదు, ఇప్పుడు 50,000 ఎకరాలకు పోయింది. అక్కడ అన్ని నిర్మాణాలు జరిగి, హోటల్సా, లేకపోతే ఆఫీసులా, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లా, లేకపోతే ఇంకా వేరే భవనాల, ఇవన్నీ వచ్చి వాటి వలన రెవెన్యూ, అంటే అట్లా రిజిస్ట్రేషన్ల ద్వారా రెవెన్యూ రావాలా, వాటి వలన ఇంకా కమర్షియల్ ట్యాక్స్ రావాలి, జిఎస్టి రావాలి. సో ఇది ఎంతకాలం పడుతుంది? ఇది ఇక్కడ వచ్చే సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే సంస్థలు అందులోకి ఇంకా ఏం ప్రవేశించలేదు. ఆ రోడ్డు, మెయిన్ రోడ్డు, విజయవాడ టు గుంటూరు మెయిన్ రోడ్డు అటు ఇటు తీసుకున్నారు తప్ప లోపలికి వెళ్ళటం లేదు. లోపలికి వెళ్తే సమస్య ఏమొస్తున్నదంటే పల్లెలు అడ్డం వస్తున్నాయి, పల్లెలు కదిలించే అవకాశం లేదు. పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు భూసేకరణ, భూ సమీకరణ జరగని భూములు వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే రేట్లు పెరుగుతాయి ఫ్యూచర్లో అని ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. మరి నగరం ఎట్లా అభివృద్ధి అవుతుంది? నగరం అభివృద్ధి కాని రెవెన్యూ ఎలా వస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. అది తిరిగి ఎలా చెల్లిస్తారు అని. అయితే నాకు పెద్ద మేధస్సు లేకపోయినా నేను ఒక మాట ఏమి చెప్పదలుచుకున్నానంటే, కూటమి ప్రభుత్వం ఉంది ఇవాళ, కేంద్రం సుభిక్షంగానే ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఇవాళ ఈ యుద్ధాలు రావటం వలన అతలాకుతలం అయిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇండియా తట్టుకొని నిలబడి ఉంది. అటు కరోనా టైంలో, ఇప్పుడు యుద్ధాల సమయంలో కూడా. అమెరికా లాంటి దేశంలోనే ఆర్థికమైనటువంటి ఇబ్బంది వచ్చింది, ఆ దేశానికి వచ్చింది. ధరలు పెంచి పడేశారు, లబదెబ్బ కొట్టుకుంటున్నారు ప్రజలు అక్కడ. మనకు అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. లేనప్పుడు కూటమి ఈ 3 సంవత్సరాలు, అంటే సరే నెక్స్ట్ ఎవరు వస్తారన్నది ఇప్పుడు మనం చర్చించలేం కాబట్టి, ఈ 3 సంవత్సరాల కాలంలో కొంత గ్రాంట్ రూపంలో తెచ్చుకొని దాన్ని తగ్గించుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్రం ఇబ్బంది పడతారు. ఇప్పుడు బాగానే ఉంది, మనం అంతా ఇప్పుడు ఉన్నాము అని. మన కాలం అయిపోయి పిల్లల కాలం వస్తుంది రేపు 30 ఏళ్ళు. అంటే వాళ్ళు తిట్టుకోరా రేపు ఇలా చేసిపోయారని? తిట్టుకుంటారు గ్యారంటీగా. ఎలా పరిపాలన చేస్తారు? ఎవరైనా ఏ పార్టీ అన్నారండి? ఎవరు కాదు. మరి ఏంటి ఆయన ఇప్పుడు
ఒకే లక్ష్యంగా మాట్లాడుతున్నారు. నగరంతో త్వరగా అభివృద్ధి చెందుడు ఏదో ఇన్ని వర్కులు స్టార్ట్ చేసాము, అందులో 4 అయిపోయాయి, ఇంకా తొందరగా అయిపోతున్నాయి. తొందరగా కావండి. కాంట్రాక్టుల వ్యవస్థలో ఎలా ఉంటుందంటే వాడి జాగ్రత్త వాడు చూసుకుంటాడు. ఈలోగా వర్షాలు వస్తాయి, ఈలోగా బిల్లు రాకపోతే కొద్ది రోజులు ఆగుతాడు, వర్కర్ దొరకాల, అన్ని అంత ఈజీగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని బిల్డింగ్లు దాని మీద దృష్టి పెట్టారు, అవి అవ్వాయి. 29,000 గ్రామాలు మరి ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి చెప్పండి? ఆయన 1000 కోట్లు పెట్టి చేసేస్తానంటాడు, ఇప్పుడు అంటున్నాడు ఆ మాట. 29 గ్రామాల అభివృద్ధి ఎప్పుడు చేయగలుగుతారు చెప్పండి? జరిగేది ఎలా? కనెక్టివ్ రోడ్లు ఏంటి, వాటర్ ఫెసిలిటీ ఏంటి? ఇక్కడ నగరం ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎందుకు గచ్చిబౌలి ఏరియా, కోకాపేట ఏరియాలు డెవలప్ అవుతున్నాయి. అక్కడ అన్ని వసతులు రావటము, తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవటం వలన రియల్ ఎస్టేట్ పుంజుకొని పెరిగింది. అలా ఏవి ప్రైవేట్వి రావటం. అట్లా ప్రైవేట్వి రాకపోతే నగరం అభివృద్ధి చెందటం అసాధ్యం. అది రావాలి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు దిగాలి అంటే కాన్ఫిడెన్స్ కావాలి వాళ్ళకు. అంటే అక్కడ దిగితే ఈ అమ్ముడుపోతాయి. ఇప్పుడు చెప్పమనండి ప్రభుత్వాన్ని, ఇక్కడ రిజిస్ట్రేషన్ల ద్వారా గుంటూరు పక్కన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెండు జిల్లాలకు సంబంధించి ఎన్ని రిజిస్టర్లు అవుతున్నాయి, ఎంత రెవెన్యూ వస్తుంది, అది చెప్పమని చూద్దాం. అక్కడే తేలిపోతుంది కదా. కరెక్ట్. యాక్చువల్గా ముందు జనం కావాలి. జనం రావాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి, లేదంటే కనుక ఈ వ్యాపార అవకాశాలు ఉండాలి మీరు అన్నట్టు. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఏర్పాటు చేసిన జనం రాకపోతే ఏమంటారు? గోస్ట్ సిటీస్ అని ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఒక మాట వినపడుతుంది. శేఖర్ రెడ్డి గారు